నమ్మొద్దు మూఢనమ్మకాలని. ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్. కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. మిత్రులారా, ఈరోజు పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుతం ములుగు జిల్లా, ఏటూరు నాగారం మండలము రొయ్యూరు గ్రామంలో రాయేషన్న కొడుకు సింధూకర్ సరస్వతుల పెళ్లి స్వాభిమాన పద్ధతిలో చేయడం కోసం మేమంతా వచ్చాము. అందరూ వృధా ఖర్చులు చేయకుండా దండల పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాం. జై బే. ఎవరికి ఎవరు బాధ్యులు గారు, ఊరేసుకునే వాళ్ళే బాధ్యులు. మేము చేయలేకపోయినాము. ఇప్పుడు తెలిసింది కనుక మేము అంగీకార పత్రం మీద సంతకం పెడతామని రాసిచ్చారు. ఇప్పుడు మీ దగ్గరికి ఆర్గాన్స్ డొనేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆరుమల్ల రాజు గారిని ఒకసారి పరిచయం చేస్తాను. ఒకసారి స్టేజ్ దగ్గర రావాల్సిందే కూర్చున్నాను. మన పెళ్లి చేసుకోబోతున్న నవ దంపతులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొండగల రాజేష్ అన్న ఏర్పాటు చేసినందుకు అన్నకు అభినందన తెలియజేస్తూ ఉన్నాం. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర నాయకులు అన్న, ఈ మారుమూల ప్రాంతంలో ఎన్నో మూఢనమ్మకాలు, ఎన్నో అసమానతలు, చెడుపు చెల్లంగి, మంత్రతంత్రాలని చెప్పేసి, దయ్యాలని చెప్పేసి అనేక రకాల ఈ మూఢనమ్మకాలు ఉన్నప్పటికీ ఈ చోటు నుంచే నేను ఒక వెలిగాలని చెప్పేసి ఇక్కడ నుండి అటు హైదరాబాద్ వరకు కూడా అన్న మాకు చాలా సుపరిచితులు. ఎంతో కాలంగా మాతో పాటు పనిచేస్తున్న వ్యక్తి. ఇక్కడ మూఢనమ్మకాల సంఘటన జరిగిన అక్కడికి వెళ్ళి స్వయంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి నిజ నిర్ధారణ చేసి పోలీసులకు అప్పగించడం, అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ చేయడం అనేది అన్న చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలోనే డాక్టర్ బైరి నరేష్ అన్నకి పరిచయం కావడం, మాలాంటి వారికి పరిచయం కావడం, అన్న జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఏరియా నుంచి ములుగు జిల్లాలో మాకు ములుగు అనగానే కొండగల రాజేష్ అన్న గుర్తుకొస్తారు. ఇక్కడ తాను ఉంటూ తన కుటుంబాన్ని కూడా మహనీయుల భావాజాలంతో ఉండాలని చెప్పేసి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ తన ఒక సక్సెస్ అయిన వ్యక్తిగా ఇక్కడ ఉన్నారు. నిజంగా తన బిడ్డ పెళ్ళే కాకుండా తన మొదటి బిడ్డ సింధుజ గారి పెళ్ళి ఈ పద్ధతిలో చేయడం జరిగింది. అలాగే మరి కొడుకు పెళ్లిని కూడా ఇదే పద్ధతిలో చేస్తున్నారు. అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మూఢనమ్మకాల సంఘం నుంచి. ఈ భావాజాలాన్ని ఈ గ్రామం నుంచి, ఈ ములుగు జిల్లా నుంచి రాష్ట్రం వైపు కూడా ఒక్కసారి రాష్ట్రం కూడా ఆలోచించే విధంగా, రైట్, ఈ జిల్లాలో ఇంత మారుమూల ప్రాంతంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని ఆలోచించే రీతిలో మన రాజేష్ అన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, ఎంతమంది అడ్డుకున్నా తాను ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ముందుంటూ ఏదేమైనా సరే నేను ఖచ్చితంగా నేను అనుకున్న పద్ధతిలో నేను ఆ పెళ్లి చేస్తాను, ఎవరు అడ్డుకున్నా సరే నేను ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఎక్కడ కూడా ఎవరిని ఏమనట్లేదు, నేను రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ చూసిన బాటలో, అలాగే మహనీయులు చూపిన బాటలో నా ప్రయత్నం నేను చేస్తున్నాను అని చెప్పేసి తన ఆలోచనతో ముందుకు వెళ్తున్నందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్, సైకాలజిస్ట్, తెలంగాణ ఉద్యమకారులు, ఈ పెళ్లికి స్వాభిమాన పెళ్లికి పెళ్లి సమన్వయకర్తగా వచ్చినటువంటి డాక్టర్ బైరి నరేష్ అన్న గారిని వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ప్లీజ్ క్లాప్స్, చప్పట్లు కొట్టాలమ్మా. అలాగే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ సమన్వయకర్త గాండ్ల సుజాత టీచర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నటువంటి దంపతులు సింధూకర్ సరస్వతి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. ఇంకా రాలేదా? పెళ్లి కొడుకు సింధూకర్ గారి తల్లిదండ్రులు రాజేష్, నాగలక్ష్మి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. ప్లీజ్ వెల్కమ్ అన్న. అలాగే అమ్మాయి తల్లిదండ్రులు సరస్వతి గారి తల్లిదండ్రులు లక్ష్మి,
అక్క బావ సరిత గారు, చంటి గారు సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి విచ్చేసినటువంటి పెద్దలు దేవునూరి చంద్రమౌళి గారిని కూడా సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తూ ఉన్నాం. భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బండారి సతీష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకులు దానం శంకర్లింగం గారిని కూడా సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అల్లగడ్డ సుబ్బారావు గారిని, బండారి రాజు గారిని, అలాగే గాంధార్ల ఆంజనేయ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అడ్వకేట్ రాజేందర్ గారు, అలాగే పండుగ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కావేరి చిన్ని కృష్ణ ఎక్స్ ఎంపీటీసీ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ములుగు జిల్లా నాయకులు అక్బర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న వెంకటి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. పల్లె నాగరాజు గారు, జాడి లక్ష్మీనారాయణ గారు, బెడికే రమేష్ గారు, కావేరి అర్జున్ సర్పంచ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే లక్ష్మీకాంత్ గారిని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పెళ్ళి ఎంతో గొప్పగా జరుగుతుంది. బాజాలు భజంత్రీలు లేకుండా, మంత్రతంత్రాలు లేకుండా బాబాసాహెబ్ చూపిన బాటలో, పూలే, బుద్ధుడు, పెరియార్ చూపిన బాటలో ఈ పెళ్ళి జరుగుతుంది. ఈ కార్యక్రమం మనం ముందుగా మ్యాజిక్ షోతో మొదలుపెట్టాం. మేము చేసినవన్నీ కూడా ఆ మ్యాజిక్లు, వాటి వెనుక మంత్రమో తంత్రమో మహిమో అభూత శక్తి అసలే ఉండదు. అది కేవలం మ్యాజిక్ మాత్రమే. ఇక్కడ సీక్రెట్ రివీల్ చేయాల్సి ఉండే, మళ్ళీ మేము తర్వాత చేస్తాం. సో అవన్నీ కేవలం మ్యాజిక్లే. ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా దాని వెనకాల మంత్రమో తంత్రమో అద్భుత శక్తి అసలే ఉండదు. దయచేసి ఆలోచించాలని ఇక్కడ మా కొండవల రాజేశ్వర చాలా సందర్భాల్లో చెప్తా ఉంటారు. అనుముల రాజు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్ అన్న. సో ఈ ఏరియాలో రాజేష్ అన్నకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు, అలాగే తన తోటి మిత్రులు అందరూ కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా మీ అందరి సపోర్ట్తో అన్న ఇక్కడ ధైర్యంగా నిలబడుతున్నారు. ఒంటరి పోరాటం అనేది చాలా ఎంతో రిస్క్తో కూడుకున్నది కాబట్టి మీ అందరి కుటుంబ సభ్యుల సపోర్ట్తో అన్న ధైర్యంగా నిలబడుతున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ మతాన్ని అవమానించదు, ఏ మత ఆచారాలను కించపరచదు, ఏ మంత్రతంత్రాలను వివరిస్తూ వాటి లోటుపాట్లు చర్చించదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన రాజ్యాంగ పద్ధతి, మహాత్మా జ్యోతిరావు పూలే గారు చూపించిన సత్యశోధక పద్ధతి, పెరియరీవి రామస్వామి గారు చూపించినటువంటి స్వ అభిమాన పెళ్ళి. సో ఈ పెళ్ళిలో మనుషులని గౌరవిస్తూ జరిగే పెళ్ళి, దేవతలను స్తుతిస్తూ జరిగే పెళ్ళి కాదు, గత జన్మపు కర్మల్ని గుర్తు చేసే పెళ్ళి కాదు, చచ్చిపోయాక వచ్చే స్వర్గాల గురించి ముచ్చట చెప్పే పెళ్ళి కాదు. అలాగే అమ్మాయిని తక్కువ చేస్తూనో, అబ్బాయిని తక్కువ చేస్తూనో, ఆచార వ్యవహారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనో, హంగులు ఆర్భాటాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనో, ఎవరు మాట్లాడకుండా ఉండండి అని బాజంత్రీలను మోగిస్తూ మనకు తెలియని సంస్కృత వేద పఠనం చేయడమో, ఖురాన్లో ఉన్న మంచి సూక్తులను చెప్పడమో, బైబిల్లో ఉన్న ప్రార్థనలని చేయటమో ఇక్కడ ఉండదు. అందరికీ అర్థమయ్యే అచ్చ తెలంగాణ యాసలా మనకు అర్థమయ్యే ముచ్చట్లే చెప్తాం. అవి కూడా రిపీట్ చేయం. గంటల ఉపన్యాసాలు ఈడ ఉండవు. చాలా సింపుల్గా వాళ్ళిద్దరూ కాబోయే దంపతులు వాళ్ళు ఎవరి దారిలో నడవాలనుకుంటున్నారో ఆ మహానుభావుల ఫోటోలు చేత పట్టుకొని ఇక్కడికి వాళ్ళ ఇద్దరి తల్లిదండ్రులు, అక్కలు, బావలు, ఆడపడుచుల సమక్షంలో నవ్వుతూ వీడికి వస్తారు. దానికి ఏ ముహూర్తాలు ఉండవు.
హాయిగా వేదిక మీద సమానంగా కూర్చుంటారు. ఆ తర్వాత ఇద్దరి తల్లిదండ్రులు పూలదండలు అమ్మాయికి అబ్బాయికి ఇస్తారు. వాళ్ళు మీ అందరికీ చూపించి నవ్వుతూ ఒకరి మెడలో ఒకరు దండ వేసుకుంటారు. ఆ తర్వాత మన దగ్గర ఉన్న ప్రమాణ పత్రం, ఒక లీగల్ డాక్యుమెంట్ చదివి వినిపించి సంతకం చేస్తారు. పెద్దలందరూ సంతకం చేస్తారు. ఆ తర్వాత మనందరి దగ్గరికి వస్తే మనం వాళ్ళపైన ఈ పూలు జల్లి హ్యాపీగా బతకండి, మీ పెళ్ళికి మేము సాక్ష్యం అని ఒక సోషల్ యాక్సెప్టెన్సీని ఇస్తాం. గింతే. ఇలా ఎందుకు ఇలా పెళ్లి చేసుకోవాలి అనే క్వశ్చన్కి ఆన్సరు, ఇది బుద్ధుడు చూపించిన మార్గము, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గము, పూలే దంపతులు చూపించిన మార్గము, పెరియార్ రామస్వామి చూపించిన మార్గము, భారత రాజ్యాంగం చూపించిన మార్గం. మనకి ఈ మార్గాన్ని ఎవరు పరిచయం చేయక, ఈ మార్గంలో పెళ్లి చేసే వాళ్ళు మనకు అందుబాటులో లేక, దీని టేస్టు రుచి తెలియక మనము గత 50 ఏళ్ళ క్రితం ఉన్న సంస్కృతి కాదు, ఈ 20-30 సంవత్సరాల్లో మనం అరువు తెచ్చుకున్న సంస్కృతిలోకి మనం వెళ్ళిపోతున్నాం. మీరు ఏ పద్ధతిలో పెళ్లి చేసుకున్నా మీకు చేతులు జోడించి కోరుతున్నాము, సంఘం మారాలని, సమాజం మారాలని కోరే మంచి మనుషులుగా మీకు మేము చేసే రిక్వెస్ట్, దయచేసి మీరు ఏ దేవుడిని మొక్కి ఏ మత ఆచారాల ప్రకారంగా పెళ్లి చేసుకున్నా దయచేసి అనవసరమైన ఖర్చులు పెట్టకండి. అలాగే అర్ధరాత్రి ముహూర్తాలు, తెల్లవారుజామున ముహూర్తాలు పెట్టుకోకండి. వాటి వల్ల మీ పెళ్ళికి వచ్చే బంధుమిత్రులు రాత్రంతా నిద్ర లేకుండా ప్రయాణించాల్సి వస్తుంది. లేదా రాత్రి ఎప్పుడో 9, 10, 11 గంటలకు పెళ్ళి అవుతే పెళ్ళయ్యాక వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్తున్నారా లేదా అని మీరు చూసే సమయం ఉండట్లేదు. అలాగే పని రోజులల్లో, వర్కింగ్ డేస్లలో పెట్టుకోకండి, చక్కగా హాలిడేస్లలో పెట్టుకోండి. పెద్దలు పూజారులు అందరూ చెప్తున్నారు, నిన్నటితో ముహూర్తాలు అయిపోయినాయి, మొన్నటితో ఇక నెల రోజుల వరకు ఏ ముహూర్తం లేదు అని ప్రకటించారు. మ్యారేజెస్కి హాలిడేస్ ప్రకటించారు. నిజానికి అది మనము ఈ ఆధునిక కాలంలో నమ్మాల్సిన పని లేదు. మనకి ఏ రోజు వీలైతే ఆ రోజు పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు అనేవి చాలా మట్టుకి జాతకాలు చూసి కలవట్లేదు అని విడదీసిన పెళ్ళిళ్ళు ఉన్నాయి. అలాగే చాలా పెళ్ళిళ్ళు ముహూర్తాలు లేవని 6 నెలల పాటు వాయిదా వేసుకున్నవి ఉన్నాయి. చాలా పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ అయ్యాక వాళ్ళ దగ్గరి బంధుమిత్రులు ఎవరైనా అనుకోకుండా జరిగిపోతే ఏడాది పాటు పెళ్ళి జరగకుండా వాయిదా వేసుకున్నవి ఉన్నాయి. అది ఒక్కసారి ఆలోచించండి. నేను దాన్ని తప్పు, చెడ్డ పని అని, మూర్ఖత్వం అని మేము అనట్లేదు. పెళ్ళి అనేది ఇప్పుడు చాలా కష్టమైన పనిగా మారిపోయింది. అమ్మాయిలు అబ్బాయిలను మెచ్చట్లేదు, అనేక కోరికలు కోరుకుంటున్నారు. అలాగే అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. పెళ్ళంటే చాలా భారంగా, పెళ్ళంటే అబ్బాయిలు భయపడుతున్నారు. భార్య ఓన్లీ పెళ్ళి అయిపోగానే భార్య వస్తుందని సంతోషం కాదు, పెళ్ళికి ఒక 5-10 లక్షల రూపాయల ఖర్చు, తర్వాత నాకు వచ్చే ఆదాయం నా భార్య పిల్లల్ని పోషిస్తానా, నాకు ఇల్లు లేదు, లేదా నాకు ఇల్లున్నా నాకు కారు లేదు, ఇంకా ఎన్నో ఇబ్బందులు అని ఊహించి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మగపిల్లలు చాలా వెనకడుగు వేస్తున్నారు. ఇంకా కొంతమంది మగపిల్లలు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్న ఆడపిల్లలు చాలా వంకలు పెడుతున్నారు. ఇతనికి బాల్ హెడ్ వచ్చిందని, లేదా పొట్టు వచ్చిందని, ఇతనికి 6 ప్యాక్ లేదని, లేదా ఇతనికి బంగ్లా లేదని, ఇతనికి కేవలం 30-40 వేల శాలరీ, ₹1,00,000 శాలరీ కావాలని, సొంత బిల్డింగ్ ఉన్న వ్యక్తినే చేసుకుంటానని చాలా కారణాలు వస్తూ ఉన్నాయి. నిజానికైతే ఇద్దరు మనుషులు కలిసి బతకడానికి ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకము, కలిసి పని చేసుకొని బతుకుదాము అనే ఒక ధైర్యం ఉంటే చాలు. నా పక్కన కూర్చున్న ఈవిడ, నేను 2009లో కులం లేకుండా, మతం లేకుండా, ఇలాంటివి ఏవి లేకుండా, కట్న కానుకలు లేకుండా అంబేద్కర్ భవనంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నాం. అప్పటికి మా ఇంట్లో గ్యాస్ పొయ్యి కూడా లేదు, మసిగిన్నెలు తోమింది ఈవిడ. నేను కూడా పక్కన కూర్చొని కడిగేవాడిని. వాషింగ్ మిషన్ ఏం లేదు, ఇల్లు కూడా చాలా చిన్న గది ఉండేది. ఇప్పుడు ఇద్దరం కలిసాము, చదువుకున్నాము, ఉద్యోగాలు తెచ్చుకున్నాము, మేము అనుకున్న స్థాయిలో ఇల్లు కట్టుకున్నాము, బంగ్లా కట్టుకున్నాము, ఇల్లు స్థలం కొనుక్కున్నాము, పొలం కొనుక్కున్నాము, కారు కొనుక్కున్నాము.
2 మగపిల్లలు పుట్టారు, వాళ్ళని చదివిపిస్తున్నాము. అలాగే 2 ఆడపిల్లల్ని దత్తత తీసుకున్నాము, ఇప్పుడు హ్యాపీగా బతుకుతున్నాము. సో మరి సరస్వతికి సింధూకర్కి ఇద్దరికి సరస్వతి స్మైల్, రైట్? స్మైల్ అంటే పళ్ళు కూడా కనిపించాలి, ఓకేనా? చప్పట్లు ఒకసారి అందరం చప్పట్లతో వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానించుదాం. అందరూ ప్లీజ్ చప్పట్లు. ఓకే, వర్ధిల్లాలి సింధూకర్ సరస్వతిల జంట, వర్ధిల్లాలి సరస్వతి సింధూకర్ల జంట, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి ముహూర్తాలు లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి మనిషిని మనిషి గౌరవించే దండల పెళ్లిళ్ళు. జై భీమ్. ప్లీజ్ అందరం మనం వేదిక మీద వాళ్ళం ఒకసారి నిల్చొని వాళ్ళకి స్వాగతం పలుకుదాం ప్లీజ్. పెళ్లి అయిపోయాక కూడా జల్లుదాం, ఇప్పుడైతే ప్లీజ్ అన్న మీరు. ఓకే, సో ఒక్కసారి వెల్కమ్ చేద్దాం, ఒక్క అడుగు. ఓకే ప్లీజ్ స్వాగతం. పూల వర్షం కురుస్తుండగా ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిలో ఈ నూతన జంట వేదిక మీదకి రావాలి. అలాగే అమ్మాయి తల్లి గారు, అమ్మ సరస్వతి వాళ్ళ అమ్మ, అందరం చప్పట్లతో ఒక్కసారి ఆ తల్లిని వేదిక మీదకి పిలుద్దాం. రండి అక్క ప్లీజ్. ప్లీజ్ కొన్ని పూలు అన్న, పూలు తీసుకోండి కొన్ని, పిలుద్దాం. అక్క ప్లీజ్, అక్కకి ఒక్కసారి మీకు పూలతో స్వాగతం. అక్క చాలామంది చాదస్తపు పిచ్చి వాళ్ళు భర్త చనిపోయిన స్త్రీలని అవమానిస్తూ శుభకార్యాలకి దూరం చేస్తారు. మీరు ఈ పెళ్ళికి మీరే పెద్ద. అందరూ ఒకసారి చప్పట్లతో స్వాగతించుదాం అమ్మకి. మీరే ఈ పెళ్ళి పెద్ద, మీరే ముఖ్య అతిథి, ఓకేనా? చాలామంది అర్థం లేని ఆచారాలు పెట్టుకొని భర్త చనిపోయిన స్త్రీ అని దూరం పెడతారు, దూరం పెట్టాల్సిన అవసరం లేదు. అమ్మ వేదిక మీద కూర్చోండి ప్లీజ్, అన్న ఇక్కడ కూర్చోండి. అలాగే అమ్మాయి వాళ్ళ అక్క బావ వాళ్ళు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్, వెల్కమ్ బ్రదర్, మీకు స్వాగతం. మనిషిని మనిషి గౌరవించే పెళ్లిలో అమ్మాయి అబ్బాయి తరపున సమానత్వం ఉంటుంది. మరి సింధూకర్ వాళ్ళ అక్క బావ వాళ్ళు కూడా సాధారణంగా వేదిక మీదకి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వీళ్ళ వైపు కూడా అక్క బావలు ఉన్నారు, వారు ప్లీజ్ వెల్కమ్. రండి 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 ప్లీజ్, వెల్కమ్ వెల్కమ్. మీకు పూలతో స్వాగతం, సుస్వాగతం. వర్ధిల్లాలి కొండగొర్ల మరియు రత్నం వారి పెళ్లి, వర్ధిల్లాలి కొండగొర్ల మరియు రత్నం వారి పెళ్లి, వర్ధిల్లాలి నూతన జంట. కొనసాగిద్దాం బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్లు చూపిన మార్గం, కొనసాగిద్దాం మహనీయులు చూపిన మార్గాన్ని. జై భీమ్, జై ఇన్సాన్. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి నూతన జంట. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. జై భీమ్. మీరందరూ అనుమతిస్తే తప్పుగా అనుకోవద్దు. మరి నాగలక్ష్మక్క మరియు రాజేష్ అన్న, మరి వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈ పెళ్ళి సాగుతుంది. ముందుగా వాళ్ళిద్దరికి దండలు మార్పిద్దామా అని ఇద్దరి అక్కల్ని ఇద్దరి బావల్ని అడుగుతున్నాను. మీరే సింధూకర్ వాళ్ళ అక్క బావని అడుగుతున్నాను, ముందు వాళ్ళకి దండలు మారుదామా? సరస్వతి వాళ్ళ అక్క బావల్ని అడుగుతున్నాం, ముందు వాళ్ళకి. యా చంద్రమౌళి అన్న ఒక పూలమాల తీసుకోవాలని, శంకరలింగం గారు ఒక పూలమాల తీసుకొని నాగలక్ష్మక్క ఇలా ముందుకు రండి, ఇలా నించోండి. అన్న రాజేష్ అన్న ప్లీజ్, యా ఈ పూలమాల అందుకోండి ప్లీజ్, అక్కకి ఇవ్వండి. సుజాత పూలమాల అక్కకి ఇవ్వండి. రైట్, ఒక్కసారి అందరికీ చూపించండి దయచేసి. జై భీమ్. ఏమైంది వీళ్ళకి ఉన్నాయి కదా,
ఓకేనా? ఇప్పుడు ముందుగా నాగలక్ష్మక్క రాజేష్ అన్న మెడలో దండ వేయాల్సిందిగా నవ్వుతూ మీ అందరి చప్పట్ల మధ్య కోరుతున్నాను. రండక్క ప్లీజ్. ఇప్పుడు కొండగొర్ల రాజేష్ అన్న నాగలక్ష్మక్క మెడలో పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాను. మనమలు మనమరాళ్ళ సమక్షంలో వీళ్ళ పెళ్లి జరుగుతుంది. ఇది కూడా ఒక కొత్త సంస్కృతికి దారి. చాలామంది మనుషులు ఒక్కటిగా ఉన్నా వాళ్ళ మనసులు వేరుగాను, కులాలు వేరుగాను, మనసు నిండా కుతంత్రాలు పెట్టుకొని జీవిస్తున్న కాలం ఇది. కానీ వీళ్ళిద్దరూ ఒకరికొకరు తోడై 2 ఒంటరి కుటుంబాలు జంటగా మారి వాళ్ళ తర్వాత తరానికి తల్లిదండ్రులుగా నిలబడ్డందుకు వీళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు. వీళ్ళ పెళ్లిని అంగీకరించిన వీళ్ళిద్దరి తల్లిదండ్రులకి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే, శుభాకాంక్షలు. అలా కూర్చోండి ప్లీజ్. అక్క కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు అబ్బాయి అక్క బావ ఈ పూలమాల తీసుకొని ఈ ఫోటోలు ఇక్కడ పెట్టాను. వాళ్ళ తమ్ముడికి అందించడానికి ఇద్దరి అక్క బావలు వేదిక మీదకి రావాలి. బావలు పట్టుకోండి. సింధూకర్ అక్క బావలు ఇంకా ఉన్నానే తెలవాలి కదా. ఇద్దరు ఒకసారి జంటగా మీరు ఇట్లా దండ చూపియండి. దండల పెళ్లిలో ప్రధానమైంది ఇదే. మరి ఇద్దరి వైపు అక్కలు, ఇద్దరి వైపు బావలు, వీళ్ళు తర్వాత తరం వీళ్ళే. మరి వీళ్ళ చేతుల మీదుగానే ఈ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ముందు తరం వాళ్ళు తర్వాత తరానికి మార్గం చూపిస్తున్నారు. ముందుగా అబ్బాయి ముందుకొచ్చి, సింధూకర్ ముందుకొచ్చి వాళ్ళ అక్క బావ చేతుల మీదుగా ఈ పూలమాలని అందుకోవాలని కోరుతున్నాం. ప్లీజ్ చప్పట్లు ప్లీజ్. అలాగే సరస్వతి, నువ్వు కూడా మీ అక్క బావ చేతుల మీదుగా పూలమాల అందుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. రైట్, ఓకే, అందరం చప్పట్లు కొడదాం. రైట్, ఇద్దరు అక్క బావలు వెనకాల ప్రశాంతంగా కూర్చోవాలని కోరుతున్నాము. ఇప్పుడు వాళ్ళిద్దరు పూలమాల అందరికీ చూపించండి ఒకసారి. పూలమాల ఇలా మంచిగా చూపియండి కనిపించేలాగా. వర్ధిల్లాలి దండల పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. ఇప్పుడు అమ్మాయి తల్లి అమ్మాయి పక్కన నించోవాలని, అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి పక్కన నించోవాలని. కుమ్మరి రాంబాబు అన్న కూడా వచ్చారు. అన్న కూడా వేదిక మీకు రావాలని ప్రేమగా ఆహ్వానిస్తున్నాము. వర్ధిల్లాలి దండల పెళ్లిళ్ళు, కొనసాగిద్దాం మానీల ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై ఇన్సాన్. ఇప్పుడు నవ్వుతూ ముందుగా అమ్మాయి, మనం మన పెళ్లిళ్ళలో మొదటి ప్రాధాన్యత అమ్మాయికే ఇస్తాము. ఎందుకంటే మాతృస్వామ్య వ్యవస్థని గౌరవిస్తూ ఆడపిల్లకే మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వడం మన నిజమైన సంస్కృతి. ఇప్పుడు సరస్వతి నవ్వుతూ తన జీవితంలోకి ఆహ్వానించాల్సిందిగా, సింధూకర్ని ఆహ్వానించాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. ఓకే, సింధూకర్ నవ్వుతూ మీ ఆవిడ నీ మెడలో దండ వేస్తుంది, నువ్వు కొంచెం తల వంచాల్సి ఉంటుంది ఇప్పుడు. ఓకే, చప్పట్లు కొడదాం ప్లీజ్. అలా ఒకసారి ఫోటో కెమెరా వాళ్ళ కోసం ఒకసారి పట్టుకొని ఉండండి. కాదు, ఈ స్వామిగా సరస్వతిని ఎంచుకొని తనతో కష్ట సుఖాల్లో జీవితాంతం తోడు నీడగా ఉంటానని, తనపై ఆధిపత్యం చెలాయించనని, మగాన్ని అనే అహంకారాన్ని చూపించనని, జీవితకాలం ఒక స్నేహితురాలిగా చూసుకుంటానని, అన్ని సందర్భాల్లో
తన నిర్ణయానికి తన ఆలోచనకి గౌరవాన్ని ఇస్తూ సమానత్వాన్ని ఆచరణలో చూపిస్తానని ప్రకటిస్తూ మరి తన ప్రేయసి, తన ప్రియురాలు, తన లవరు, తన మరదలు అన్నీ అంతే కదా, తన డ్రీమ్ గర్ల్ వీళ్ళలో దండ వేయాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య కోరుతున్నాను. ఒకరి దండలు ఒకరు పట్టుకోండి ఫోటో కోసం ఒకేసారి. ఇది అత్యంత ముఖ్యమైన సందర్భం. తొందరగా అయిపోవాలన్న కెమెరా అన్న. దీంతో పెళ్లి 90% అయిపోయింది. ఒక పేపరు చదివి సంతకం పెడితే అయిపోతుంది అంతే. ఈ జంటని సరస్వతి వాళ్ళ అమ్మ ఈ పూలు చల్లి వాళ్ళని ఆశీర్వదించాలని. అమ్మ ప్లీజ్ ఖర్చు పక్కన పెట్టేయమ్మ. అమ్మకి మీరు కాళ్ళకు నమస్కరించవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. ప్లీజ్ అమ్మ పూలు చల్లి వాళ్ళని. చప్పట్లు కొడదామా అందరం? ఓకే. ఇప్పుడు అదిగా నువ్వు ఆ ఎమోషన్ తీసుకో చాలు. రైట్. ఇప్పుడు రాజేష్ అన్న మరియు అక్క మీరు మీరు కూడా తీసుకో, ఇటువైపు తీసుకోండి. వీళ్ళకి రండమ్మా జాగ్రత్తగా. రైట్. అక్క బావలు రాసి ఉంది అంటే మేము ఇద్దరము ఈ రోజు నుండి భార్యాభర్తలుగా కలిసిమెలిసి జీవిస్తామని ఇష్టపూర్వకంగా ప్రకటిస్తున్నాము. మా ఈ జంట ప్రయాణంలో ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ సమానత్వంతో స్నేహపూర్వకంగా మెదులుతూ కష్టసుఖాలను కలిసి అధిగమిస్తూ ఉన్నత విలువలతో క్రమశిక్షణగా జీవిస్తాము అని కులము, మతము, ప్రాంతము, లింగభేదము లేకుండా అజ్ఞానము, అంధకారాన్ని విడిచి మహనీయులు చూపిన మార్గంలో శాస్త్రీయ సమసమాజ స్థాపనలో భాగస్వాములు అవుతాము అని ఇరువురి కుటుంబాలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నాము అని దీని మీద రాసి ఉంది. ఒకసారి అందరూ చప్పట్లు కొడితే ఆమోదించుదాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఈ వాక్యాలు చదవాల్సిందిగా కోరుతున్నాను. నేను అనగా రత్నం సరస్వతి, వయస్సు 19, తల్లిదండ్రులు లక్ష్మీ సారయ్య, గ్రామం రొయ్యూరు, మండలం ఏటున్నారం, జిల్లా ములుగు. అను నేను. అబ్బాయి పేరు కొండగుర్ల సింధుకర్, తల్లి చంటి, తండ్రి రాజేష్, గ్రామం మండలం ఏటున్నారం, జిల్లా ములుగు. నా ఇష్టపూర్వంగా మే 16, 2026 అనగా ఈ రోజున పట్టణంలో పెళ్లి చేసుకుంటున్నాను. ఈ రోజు నుండి తనతో కలిసి జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ సైన్ వంగుతారు. అదే అవ్వయ్య చూపించిన అమ్మాయి అయితే వంగుతారా? ఊకే ఫోన్ చేస్తూనే ఉంటారు. రైట్, తర్వాత తీసుకో. ఇప్పుడు నువ్వు చదువు ఇక. ఇదా? నేను అనగా కొండగుర్ల సింధుకర్, వయసు 21, తల్లిదండ్రులు చంటి, రాజేష్, నివాసం గ్రామం రొయ్యూర్, మండలం పట్టణం ఏటునాగారం, జిల్లా ములుగు. అను నేను. అమ్మాయి పేరు రత్నం సరస్వతి, తల్లి లక్ష్మి, తండ్రి సారయ్య, గ్రామం రొయ్యూరు, మండలం ఏటునాగారం, జిల్లా ములుగు గారిని నా ఇష్టపూర్వకంగా 16 మే 2026 రోజున స్వాభిమాన పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నాను. ఈ రోజు నుండి తనతో కలిసి జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను. రెండు చేతులు పట్టుకో, సంతకం పెట్టు. వర్ధిల్లాలి దండల పెళ్ళిళ్ళు. ఉన్న పెద్దలందరూ కూడా దీని మీద సాక్షి సంతకం పెట్టాలని కోరుతున్నాను. భూపాలపల్లిలో సింగరేణిలో ఒక పెద్ద ఆఫీసర్గా, ఎమర్జెన్సీ డ్యూటీలో సర్వేయర్ ఆఫీసర్గా ఉన్నారు. వాళ్ళ అల్లుడు సబ్ ఇన్స్పెక్టరు, తన కొడుకు కూడా సర్వేయర్గా ఉన్నారు.
ఇప్పుడు రెండో సంతకం పెడుతున్న వారు దానం శంకర్లింగం గారు. ఈయన కమ్యూనిస్ట్ యోధుడు, ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నాడు. రిటైర్డ్ సింగరేణి కార్మికుడు. అన్న బాబన్న, ఈ అన్న గురించి అయితే మనం చెప్పక్కర్లేదు. సమాజ మార్పు కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఒక విప్లవ యోధుడు. అన్న మీరు కూడా అన్న స్థానిక ప్రజాప్రతినిధి అంతే కదండి. 4వ నంబర్ అన్న రండి. ఇక్కడ ఉన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, నాయకులు ఒక్కసారి వేదిక మీదకి వస్తే ఈ సర్టిఫికేట్ వాళ్ళకి అప్పగించుదాం. ఇక్కడ వైద్య రంగంలో పనిచేస్తున్నారు, భూపాలపల్లి నుంచి వచ్చారు. అన్న ఆర్గాన్ డొనేషన్ అసోసియేషన్లో నాయకులుగా ఉన్నారు 6. అక్కడే బండారి రాజు గారు వచ్చారు, తాను వైస్ ప్రిన్సిపాలు. చిన్నప్పుడే అబ్దుల్ కలాంతో బాల సైంటిస్ట్గా అవార్డు తీసుకున్నాడు. అలాగే జిల్లా అధ్యక్షులు బండారి సతీష్ అన్న వచ్చారు, అన్న కూడా సైన్ చేయాలని కోరుతున్నాను. అలాగే ఎంజిఎంలో పనిచేసేటువంటి యార్లగడ్డ సుబ్బారావు గౌడ్ అన్న కూడా వచ్చాడు, అన్న కూడా సాక్షి సంతకం చేయాలని కోరుతున్నాను. ఎప్పుడైనా మనోళ్ళు ఎంజిఎంకి పోతే అన్న ఎప్పటికక్కడే ఉంటాడు, గవర్నమెంట్ ఉద్యోగి. చాలాసార్లు నేను మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అన్న ప్రేమగా అందరినీ చూసుకొని ధైర్యం చెప్తాడు. కలిసి జీవిస్తామని చేసుకునే ఒక ఒప్పందం, దీనికి అందరి ఆమోదం కావాలి. ఈ అందరి సమక్షంలో ఇగో ఈవిడ నా భార్య, ఇగో ఇతను నా భర్త, ఇప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఉంటాము అని అందరికీ తెలియజేయడంతో పెళ్ళి అయిపోద్ది. ఈ కాగితాలు కాదు పెళ్ళంటే, సర్టిఫికెట్లు కాదు పెళ్ళంటే, శుభలేఖలు కూడా కాదు పెళ్ళంటే. ఈరోజు చాలామంది అన్ని పద్ధతులు పాటించి పెళ్ళి చేసుకున్నా అన్యోన్యంగా ఉండటం లేదు. ముహూర్తాల ప్రకారంగా పెళ్లి చేసుకున్నా కోర్టుల చుట్టూరంగా, పోలీస్ స్టేషన్ల చుట్టూరంగా తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే భార్యాభర్తలుగా నటిస్తూ మంది కోసం భార్యాభర్తలుగా ఉండి ఇంటి లోపల ఎవరి ముఖం వాళ్ళే పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కలిసిమెలిసి ఉండకుండా నిత్యం కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, బాధ పెట్టుకుంటూ ఎందుకు చేసుకున్నాన్రా అని రోజు గొడవ పడే వాళ్ళు కూడా ఉన్నారు. అవి చట్టబద్ధమైన పెళ్ళిళ్ళు అని అనుకుంటున్నారు, కానీ మానసికమైన పెళ్ళే నిజమైన పెళ్ళి. ఈరోజు నాగక్క, రాజేష్ అన్నలు మీ అందరి ఆమోదంతో భార్యాభర్తలుగా వీళ్ళకంటే ముందు దండలు మార్చుకున్నారు. వాళ్ళు నిజమైన భార్యాభర్తలే. ఈరోజు ఈ కాగితం కంటే ముందు కూడా వీళ్ళిద్దరు స్నేహితులే. వీళ్ళిద్దరూ కలిసి మనం జీవిద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అఫీషియల్గా అందరి ముందు ఇగో ఈరోజు నుంచి భార్యాభర్తలము, నిన్నటిదాకా మేము ప్రేమికులము, లేదా బావామరదళ్ళము, లేదా ఇష్టపడ్డ వ్యక్తులము అని మనకు చెప్పారు. కాబట్టి ఇదొక సోషల్ యాక్టివిటీ, ఇదొక కుటుంబ పండుగ. ఈరోజు మన అందరినీ పిలిచి మనకి భోజనం పెట్టి చక్కగా కెమెరాలతో ఫోటోలు, జ్ఞాపకాలు బంధించుకొని అందరినీ పలకరించుకొని అఫీషియల్గా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ప్రజలారా, ఇలాంటి పెళ్ళిళ్ళని మనందరం అనుకరించాలి. ముహూర్తాలతో పని లేదు, స్వర్గ నరకాలతో పని లేదు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం కావు. పంతాలకు పట్టింపులకు పోవద్దు. అమ్మాయిని పెళ్లి చూపులు చూసి నచ్చలేదనే మాటలు, అబ్బాయి కట్న కానుకల కాడ పేచీ పెట్టుకొని దగ్గర దాకా వచ్చిన పెళ్ళిళ్ళను ఆపేసుకోవడాలు, తర్వాత పెళ్ళిళ్ళలో కూడా మాకు సరైన గౌరవం ఇవ్వలేదని పట్టింపులకు వెళ్ళి తిట్టుకోవడాలు, చివరికి కొన్ని పెళ్ళిళ్ళు అయితే నాకు పూలుగు బొక్క పడలేదని తన్నుకున్న పెళ్ళిళ్ళు మనం చూస్తున్నాం. కొన్ని పెళ్ళిళ్ళు అయితే నాకు మందు తాగిపియలేదు అని ఆ పందిరి గుంజను విరగొట్టిన పెళ్ళిళ్ళు మనం చూస్తున్నాం. అలాగే కట్న కానుకలు సరి అయిన ఇవ్వలేదని ముహూర్తం దాకా వచ్చి ఆగిపోయిన పెళ్ళిళ్ళను చూస్తున్నాం. ఇంకా కొంతమంది మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని డబ్బు కోసం ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టేవాళ్ళు, అలాగే మనసులో ఇంకో అబ్బాయిని పెట్టుకొని తూతు మంత్రంగా పెళ్లి చేసుకొని ఆ పెళ్ళి హనీమూన్కి వెళ్ళాక తోసేసిన ఆడపిల్లల్ని, అలాగే భర్తని కుక్కర్లో ఉడికిచ్చిన అబ్బాయిల్ని, అలాగే భార్యని ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టిన అబ్బాయిలని, ఎన్నో అఘాయిత్యాలని, దుర్మార్గాలని చూస్తూ ఉన్నాం. కాలం మారుతున్న కొద్దీ, సౌకర్యాలు వస్తున్న కొద్దీ మనిషి సుఖవంతంగా జీవించి ఆనందంగా జీవించాలి, కానీ
కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య, అనుమానాల మధ్య, అవమానాల మధ్య కొంచెం మానవత్వం చచ్చిపోయి మెకానికల్గా జీవిస్తున్నాడు. దయచేసి మనందరం ఆలోచించుదాం. ఒకనాడు ఈ ప్రాంతంలో ఉన్న నేతకాణిలైనా, మాల సోదరులైనా, మాదిగలైనా, కోయ వాళ్ళైనా, గోండు వాళ్ళైనా, రకరకాల గిరిజన తెగలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారంగా వాళ్ళ కులపెద్ద సమక్షంలో ఊరంతా పందిరేసుకొని తలా ఒక కుండ పట్టుకొచ్చి నీళ్లు తెచ్చుకొని ఇంటింటికి బంధువులందరూ పసుపు రాసి ఒక రకమైన ప్రకృతి పండుగ చేసేవారు పెళ్ళి. కానీ ఈరోజు అంగులు ఆర్భాటాల మధ్య, ప్లాస్టిక్ గ్లాసుల మధ్య, తినిపారేసే ప్లేట్ల మధ్య, సౌండ్ పొల్యూషన్, డీజేల మధ్య అనవసరమైన ఖర్చులు పెరిగిపోయి, ఆడంబరాలు పెరిగిపోయి, ఇద్దరి తల్లిదండ్రులు 5 సంవత్సరాలు సంపాదించిన డబ్బుల్ని ఒక్కరోజు తగిలేసి ఆ తర్వాత మళ్ళీ దుఃఖాన్ని మూడగట్టుకుంటున్నారు. కాబట్టి ప్రజలారా, సంఘ సంస్కరణ కోసమే మహానుభావులు కృషి చేశారు. వాళ్ళందరూ మనకు చూపిన మార్గాన్ని మనం ఎంచుకుందాము. ఇది అత్యుత్తమ మార్గము. ఈ మార్గంలో అనవసరమైన దానికి స్థానం లేదు, దుబారాకి, వేస్ట్కు స్థానం లేదు, ప్రకృతిని విధ్వంసం చేయడానికి స్థానం లేదు. మనుషులకే ప్రాధాన్యం ఇచ్చే పెళ్ళి ఇది ఇంకో మతాన్ని అవమానించే పెళ్ళి కాదు. దయచేసి మీలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. మీ క్రైస్తవ పద్ధతికి ఇది కొంచెం మెరుగైనది. అలాగే ఇందులో ఎక్కువ మంది హిందూ సోదరులు ఉన్నారు. మీ పూజారి చేసే పెళ్లి కంటే ఇది ఉత్తమమైనది, ఇది రాజ్యాంగబద్ధమైనది. మీలో ఎవరు ఏ మత పద్ధతిలో పెళ్లి చేసుకున్నా మళ్ళీ ఇలాంటి ఒక డిక్లరేషన్ తీసుకొని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీరు చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాల్సిందే. మీ పూజారి చేసిన పెళ్లి చెల్లదు, ఆర్య సమాజం చేసిన పెళ్లి చెల్లదు, ఏ మతం చేసిన పెళ్ళైనా చెల్లదు. మళ్ళీ రాజ్యాంగం ప్రకారంగా ఈ ఫోటోలతో, ఈ పేపర్తో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసుకుంటేనే చెల్లుద్ది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉండే అది జగనన్న కానుకైనా, చంద్రన్న కానుకైనా, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కానుకైనా, కళ్యాణ లక్ష్మైనా, షాదీ ముబారక్ అయినా, ఏది రావాలన్నా మళ్ళీ చట్టబద్ధమైన పెళ్లి చేసుకొని సర్టిఫికేట్ తీసుకోమంటారు. ఎందుకు? ఈ సర్టిఫికేటే ఫైనల్. ఈ అమ్మాయిని ఈ అబ్బాయి ఇబ్బంది పెట్టినా, ఈ అబ్బాయిని ఈ అమ్మాయి ఇబ్బంది పెట్టినా మనమందరం తప్పించుకోవచ్చు. కానీ ఈ కాగితం తప్పించుకోనివ్వదు. ఇది ఒక సోషల్ డాక్యుమెంటు. ఈ డాక్యుమెంట్ ద్వారా చట్ట ప్రకారంగా తాను కోర్టుకు కూడా వెళ్ళగలుగుద్ది. అయితే నేను ఈ నూతన జంటకి కోరుతున్నాను, ఏమని? చిన్నారులారా, మీరు 19 ఏళ్ళు, 21 ఏళ్ళు చాలా రైట్ ఏజ్లో పెళ్లి చేసుకున్నారు. అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు. అబ్బాయికి 21 కంప్లీట్ అయ్యి 22, అమ్మాయికి 18 కంప్లీట్ అయ్యి 19 ఏళ్ళు. సరైన వయసులోనే మీరు పెళ్లి చేసుకున్నారు. కానీ సమాజంలో 25 ఏళ్లకు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, 21 ఏళ్లకు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. మీరు 10th, ఇంటర్తో చదువులు ఆపారు. మీకు చేతులు జోడించి మీ పెళ్లి రోజు, మీ పెళ్లి కానుకగా మేము కోరుతున్నాం. మీరు ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్ పూర్తి చేయండి. అమ్మాయి, నువ్వు డిగ్రీ, ఓపెన్ డిగ్రీ పూర్తి చెయ్యి. మీ పిల్లలు పెద్దగా అయ్యే నాటికి మా అమ్మా నాన్న 10 అయిపోయారు, ఇంటర్ ఆగిపోయారు అని కాకుండా మా అమ్మా నాన్న డిగ్రీలు, పీజీలు చేశారు అనే ఒక గౌరవాన్ని మనం మన పిల్లలకు కూడా ఇవ్వాలి. చదువుకోవడానికి పెళ్ళి ఆటంకం కాదు. మా ఆవిడ పెళ్ళైపోయాక యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంది. ఆ తర్వాత 5 ఏళ్ళకి గవర్నమెంట్ టీచర్గా జాబ్ పొంది ఈరోజు నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది. అయితే మీరు పోటీ పడి ఉన్నత ఉద్యోగాలు చదువుమని కాదు, మీరు మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే నువ్వు నాన్నకి సహాయం చేస్తూ వెల్డింగ్ షాపు నడిపిస్తున్నావు, నీకు అభినందనలు. నువ్వు కూడా చక్కటి కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే చదువు కొనసాగిస్తూ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు, కిరాణము, రకరకాల వ్యాపారాలు నిర్వహిస్తూ నీ భర్తతో పాటుగా డబ్బు సంపాదించడంలో నువ్వు పోటీ పడాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి. అలాగే అబ్బాయిని కోరుతున్నాం, మన బతుకులన్నీ మధ్యతరగతి పేద కుటుంబాలు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చేసిన దుర్మార్గం వల్ల మనకు చదువు అందలేదు. అలాగే ఒక 70-80 ఏళ్ల క్రితం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భూస్వాముల దుర్మార్గాల వల్ల మనకు భూమి జాగా దొరకలేదు. మన తాతలు కష్టపడి పశువులను సాది జీతాలుండి మనకు కొంత భూమినిచ్చారు. మన తండ్రులు చదువు నేర్చుకొని ఉపాయంతో చెడ్డ అలవాట్లకు దూరం ఉండి ఇంకొంత భూమిని, గౌరవాన్ని మనకిచ్చారు. ఇప్పుడు మీరు ఈ భూమిని కాపాడుతూ భూమిని పెంచాలి, బంగారాన్ని ప్రేమిస్తూ బంగారాన్ని పెంచాలి, ఇల్లు స్థలాలని కొనుక్కోవాలి. ఏ చిన్న చెడ్డ అలవాటు లేకుండా, గొప్పలకు పోయి అనవసరమైన ఫంక్షన్లు జరపకుండా, సంపాదించిన డబ్బులు దావతుల పేరుతో దేవుళ్ళ పెళ్ళిళ్ళు దేవుళ్ళకి చేస్తున్నామని పోషమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఈ అమ్మ, ఆ అమ్మ, సమ్మక్క, సారక్క
ఈ దేవుడు ఆ దేవుడు, దేవతలందరికీ చేతులు జోడించి మొక్కండి. అయ్యా మాకు 2 పిల్లలు పుట్టినాక ఓ 10 ఏళ్ళ తర్వాత మీ అందరికీ 4 మేకలు కోసి మా చుట్టాలందరికీ తిండి పెడతామని ఒకటేసారి 5 ఏళ్ళకి ఒక్కటేసారి మొక్కురు మీ దేవుళ్ళకు. దేవుళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఏడాదికోసారి, నెలకోసారి, 2 నెలలకోసారి ఈ దేవునికి వేయి ఆ దేవునికి వేయి అని ఏ దేవుడు మిమ్మల్ని బట్టి పీర్చడు. మీరు సంతోషంగా ఉండాలని దేవుళ్ళు కోరుకుంటారు. అలా కోరుకుంటునే వాళ్ళు నిజమైన దేవుళ్ళు. మీకు కడుపు నొప్పి లేసి నాకు పెద్ద దేవునికి వేయి, నీకు కడుపు నొప్పి లేసి నాకు చిన్న దేవునికి వేయి, నాకు ఉప్పలమ్మకి వేయి, అల్లంతా ఒళ్ళంతా కురుపులు వచ్చినాయి, నువ్వు దుర్గమ్మకి వేయి అని నీకు రోగం వచ్చేటట్టు వేసి దేవునికి కోడిని మేకను కోరిచ్చుకునేటోళ్ళు దేవుళ్ళు గారు. వాళ్ళు షాడిస్టులు అవుతారు, చెడ్డోళ్ళు అవుతారు. కాబట్టి మిమ్మల్ని చల్లగా దీవిస్తారు ఒకవేళ దేవుళ్ళు. నువ్వు ఎట్లాగో నమ్మవు, మీ నాయన ఎట్లాగో దేవుళ్ళని నమ్మడు, కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. 5 ఏళ్ళకు ఒక్కసారి దేవునికి పూజ చేస్తే చాలు, 10 ఏళ్ళకు ఒకసారి మేకను కొత్తే చాలు, ఏడాదికోసారి ఈ దేవునికి ఆ దేవునికి మీరు సంపాదించిన పైసలన్నీ దేవునికే పెట్టాల్సిన అవసరం లేదు. మీకోసం దేవుడా, దేవుళ్ళ కోసం మీరా? ఆలోచించరు. మేము దేవుళ్ళని తిడతలేము, అవమానిస్తలేము. దయచేసి తప్పుగా అనుకోకండి. దయచేసి ప్రజలందరూ మీ పైసలన్నీ దేవుళ్ళకి, పండుగలకి, పబ్బాలకి చేస్తున్నారు. పండుగ అంటే ఆనందం. మీరిద్దరు రేపు పెళ్ళయ్యాక హాయిగా హనీమూన్కి వెళ్ళండి, ఊటీకి వెళ్ళండి, కేరళకి వెళ్ళండి, అరకులోయకు వెళ్ళండి, బీచ్కు వెళ్ళండి, పార్కుకు వెళ్ళండి, జలపాతాలకు వెళ్ళండి. ఈ పక్కనే మీకు తెలంగాణ నయాగార వాజేడు వాటర్ ఫాల్స్ ఉంది కదా, బొగత వాటర్ ఫాల్స్ ఉంది. అలా అన్నీ విహరించండి, మంచి ఆహారం తీసుకోండి, అలాగే మంచి నిద్రపోండి. మీ బంధుమిత్రులందరికీ మీరు గొప్పగా బతికి చూపియండి. మీ ఇద్దరి తరపు బంధువుల కష్ట సుఖాలలో పాల్గొనండి. అలాగే వాళ్ళ ఏదైనా అవసరాలు ఉంటే మీరు మనుషులుగా వెళ్ళి తోడుగా నిలబడాలని మనసారా కోరుతూ, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక ఇలాంటి పెళ్ళిలని ఇది 256వ పెళ్ళి. నిన్న ఒక పెళ్ళి మేము సంగారెడ్డిలో చేశాము. మొన్న ఒక పెళ్ళిని రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో చేశాము. దానికంటే ముందు శ్రీకాకుళంలో చేశాము. ఇలాంటి పెళ్ళిళ్ళు ఉత్తమంగా ఉన్నాయి. ఇందులో కుమ్మరన్న కుండను అవమానించట్లేదు, మంగళన్న మంగళి పూలను అవమానించట్లేదు, పూజారి చేసే పూజా పెళ్ళిని మేము అవమానించట్లేదు. ఇది మా మహానుభావులు మాకు చూపిన పెళ్లి పద్ధతి. కాబట్టి తెల్లారులేస్తే మహానుభావుల పేరు చెప్పే యువతీ యువకులారా, మీరు ఈ రకమైన పెళ్లి చేసుకోవాలి. రాజేష్ అన్న ఓన్లీ మాటల మనిషి కాదు, చేతల మనిషి. తన కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నాడు కాబట్టి దేనికి తలవంచకుండా తన పెద్ద కూతురు పెళ్ళి ఇలాగే చేసి చూపించాడు. వాళ్ళ అల్లుడు కూడా మంచి మనసుతో వాళ్ళ మామని, అలాగే వాళ్ళ మరదలు అంటే ఆయన భార్య అయిన ఆమె మనసును అంగీకరించి ఈ పద్ధతి పెళ్ళికి అంగీకరించాడు. వాళ్ళ కూతుర్ని, వాళ్ళ అల్లుడిని ఒకసారి చప్పట్లతో అభినందించుదాం. అలాగే సరస్వతి వాళ్ళ అమ్మ కూడా ఈ పద్ధతి పెళ్ళికి అంగీకరించినందుకు, వాళ్ళ అన్న, వాళ్ళ అక్క, వాళ్ళ బావలు పెళ్లి పెద్దలుగా ఈ పద్ధతికి అంగీకరించినందుకు దండాలు. వాళ్ళకు ఒకసారి చప్పట్లతో అభినందనలు. వీళ్ళ తల్లిదండ్రులు, బంధువులు అంగీకరించకపోతే ఈ పెళ్ళిళ్ళు జరగవు. ఏదో రాజేష్ అన్న బండేసుకొని వీళ్ళని పట్టుకొచ్చి మా సభల కాడ దండలేసుకొని పెళ్ళి అయిపోయిందని చప్పట్లు కొట్టేవాళ్ళం. పోయిన ఏప్రిల్ 14th రోజు 2 పెళ్ళిళ్ళు చేశాం మేము, 2000 మంది సమక్షంలో, డిప్యూటీ సీఎం సమక్షంలో, అలాగే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ సమక్షంలో, ఒక మాజీ డీజీపీ ఆంజనేయ రెడ్డి గారి సమక్షంలో, ఒక మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ కాకి మాధవరావు గారి సమక్షంలో పెళ్ళిళ్ళు చేశాం. కాబట్టి ప్రజలారా, ఇలాంటి పెళ్ళిళ్ళని తప్పుపట్టకుండా మీరు అనుసరించే ప్రయత్నం చేయాలని, ఎవరైనా పెళ్ళి చేసుకుంటే అనవసరమైన ఖర్చు లేకుండా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ, మరి సర్టిఫికెట్ని కొండగొర్ల రాజేష్ అన్న చేతుల మీదుగా మా రాష్ట్ర ప్రచార కార్యదర్శి అన్న తన చేతుల మీదుగా అందిద్దాం. మరి ఈ రకమైన పెళ్ళే ఎందుకు చేయాలనుకున్నాడో తాను ముందుగా 4 మాటలు బంధుమిత్రులందరిని ఉద్దేశించి తాను మాట్లాడి ఈ పేపరు ఈ సర్టిఫికెట్ అప్పయ్యడంతో ఈ పెళ్లి ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పుడు మా రాష్ట్ర ప్రచార కార్యదర్శి, గతంలో ములుగు జిల్లా అధ్యక్షులు, ఒక మంచి ఫైటర్, వాటన్నిటికంటే ముందు నిజమైన అంబేద్కరిస్టు. అంటే మిగతా వాళ్ళు నిజమైన వాళ్ళు కారు అని కాదు, ఆచరణాత్మకంగా అందరికంటే 2 అడుగులు ముందున్న అంబేద్కరిస్టు మరి రాజేష్ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎంత ఖర్చు లేకుండా ఇంత సింపుల్గా చేసుకున్నా కూడా ఇది కూడా పెళ్ళే. పూర్వకాలంలో
ఇలా పెద్దలు ఆ పెద్దలు ఈ పెద్దలు కలిసి పిల్ల పెద్దలు కలిసి ఒక ఒప్పందం చేసుకొని ఒక దగ్గర కూర్చొని పచ్చని పందిరి కింద పెళ్లి చేసేవాళ్ళు. అలానే ముస్లిమ్స్ అయితే నికా చేసేవాళ్ళు. జస్ట్ సైన్ పెడితే అయిపోతుంది. ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉండేవి. ఏదైనా పెళ్ళి ఇద్దరు ఆడపిల్ల మగపిల్లవాడు కలిసి జీవించడానికి సామాజిక ఒప్పందమే ఈ పెళ్ళి. దీనికి ఆడంబరాలకు పోయి అప్పులు చేసుకొని తర్వాత జీవితం అంతా ఆ పిల్లల అప్పులు తీర్చుకోవడానికే అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా కూడా రిసెప్షన్ పెట్టుకొని దండలు మార్చుకొని పెద్దలందరి దీవెనలతో వాళ్ళు ఒకటయ్యే సందర్భం కూడా చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఆస్వాదించాలని కోరుతూ మీరందరూ అంగీకరించినందుకు పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఆదర్శంగా ఉన్నాము, వీళ్ళు కూడా ఉంటారని మీ ముందు చెప్తూ వీళ్ళకి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సింధూర్ అండ్ సరస్వతి బాగుండాలమ్మా. సతీష్ ఒక్క మాట. భీమ్ జైన్ సాన్. నేను భూపాలపల్లి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో. ఇప్పుడు స్వాభిమాన పెళ్లికి విచ్చేసిన గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు, మా ఎంఎన్ఎస్ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్ జైన్ సాన్. వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈరోజు పెళ్లితో ఒకటవుతున్నటువంటి నవ దంపతులందరికీ కూడా జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు బండారి రాజు. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారో అదేవిధంగా 5 సంవత్సరాల క్రితం మే 22వ తారీఖు సేమ్ ఇదే పద్ధతిలో నా పెళ్లి కూడా జరగడం జరిగింది. సో ఈ పెళ్ళిళ్ళు చాలామందికి అంటే సుమారు ఒక 1500 మంది సమక్షంలో కంతగా అంటే మంతని జిల్లాలో ఉన్నటువంటి మంతని ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆ తర్వాత ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే వాళ్ళందరి సమక్షంలో స్త్రీని పెళ్ళి ఎట్లా జరుగుతుంది, మంత్రాలు లేకుండా జరిగితే నిజంగా పెళ్ళి జరుగుతుందా, వీళ్ళు సుఖంగా ఉంటారా అని అనేక రకాలు. ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ మన రాజేష్ అన్న ఎట్లయితే అనేక రకాల అవమానాలు కానీ లేదా చూటిపోటి మాటలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అలాంటి పద్ధతులతో అన్నాడు, అలాంటి మాటలతోటే మేము కూడా ఎదుర్కొన్నాము. కానీ చాలా చక్కగా ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఒక అబ్బాయితోటి చాలా ఆనందంగా మా అమ్మా నాన్న కానీ మా అత్తమామలు కానీ అందరూ ఎలాంటి ఖర్చులు లేకుండా ఎలాంటి బాధరబంది లేకుండా సుఖమైన జీవితం గడుపుతూ ఉన్నాం ప్రజెంట్కి ఇప్పుడు మేము. సో ఒకటి నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఎలాంటి పెళ్ళి జరిగినా పెళ్ళి అనేది ఒక రెండు కుటుంబాలు, 2 వ్యక్తుల ఒక ఒడంబడిక. ఆ 2 మనసులు కలిస్తేనే వాళ్ళు జీవితంలో కలిసి ఉంటారు. కాబట్టి మనం ఖచ్చితంగా పూజారులు చేస్తేనో లేదా పాస్టర్లు చేస్తేనో లేదా నికా చేస్తేనో అది పెళ్ళినే కాదు. 2 మనసులు కలిసి వాళ్ళు ఇట్లాంటి జరుపుకోకుండా ఆమెలో కలిసి ఉన్నా కూడా పెళ్ళినే ఉంటుంది. కాబట్టి ఈ పెళ్ళిని ఖచ్చితంగా అందరూ కూడా ఇలాంటి పెళ్ళిళ్ళను ఆదరిస్తారని, ఇలాంటి పెళ్ళిళ్ళకు ముందుకు వచ్చి మన సమాజంలో అంటే ఈ ప్రాంతం, నేను మీ ప్రాంతానికి చెందినటువంటి అన్నయ్య ఇక్కడ దగ్గరే కాల్వపల్లి అవతల ఉన్నటువంటి సమ్మంపల్లి గ్రామానికి చెందినటువంటి వాడిని. మన ప్రాంతంలో ఉన్నటువంటి చాలా కుటుంబాలలో, చాలా అతిపేద కుటుంబాలలో కూడా పెళ్లి పేర్లతోటి ఆడంబరాలకు చాలా లక్షలు ఖర్చులు పెట్టి కట్న కాలకల రూపంలో పెట్టి ఒక కూతుర్ని కన్నంటే ఎందుకు కన్నానురా అనేటువంటి స్థితికి మన పెళ్ళిళ్ళు అనేవి మనల్ని దిగజారుస్తూ ఉన్నాయి. కాబట్టి కట్నాలు కానుకల ప్రసక్తి లేకుండా మనుషులను గౌరవించే పెళ్ళిళ్ళ వైపు మనందరం మళ్ళాలని ఆశిస్తూ మరొకసారి వీళ్ళిద్దరికి సింధూకర్కు సరస్వతికి ఈ స్వాభిమాన పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి రాజేష్ అన్నకి, తర్వాత ఈ పెళ్లి చేయడానికి ఒప్పుకున్నటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మకు, వాళ్ళ బావకు, వాళ్ళ అక్కకు, అదేవిధంగా సింధూకర్ వాళ్ళ అక్కకు, బావకు అందరికీ మళ్ళొకసారి అభినందనలు తెలుపుతూ మీరందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించి వీళ్ళ కష్ట సుఖాలలో వీళ్ళ అభివృద్ధిలో మీరందరూ కూడా తోడుంటారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి జై భీమ్. మీ అందరి దగ్గరికి పూలు వస్తున్నాయి, అవే అక్షింతలు. వీళ్ళిద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఎలా మీ మధ్యలోకి వస్తారు. మీరున్న చోటే నించొని పూలు చల్లండి. ఆ తర్వాత వాళ్ళు వేదిక మీదకి వచ్చాక మీరందరూ కుటుంబాల వారీగా ఫోటోలు దిగొచ్చు. పూలు అందరికీ పంచాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మీరు ఫోటోలు దిగొచ్చు, ఇంకోవైపు భోజన కార్యక్రమం నిర్వహించవచ్చు. ఇప్పుడు శంకర్లింగం గారు ఒక 1/2 నిమిషం శుభాకాంక్షలు తెలియజేయాలి ఆ పూలు పంచేలోపు. జై భీమ్ జై ఇన్సాన్. నేను సింగరేణిలో రిటైర్మెంట్ గోదావరికంలో చేసిన చంద్రముఖులన్న నేను కలిసి చేసినాము. నేను సర్వే డిపార్ట్మెంట్లో కూడా చేసిన. సింగరేణిలో నేను చేయనటువంటి పని లేదు. ఆల డ్రైవర్గా చేసిన, పంపు డ్రైవర్గా చేసిన,
రూప్స్ టైగర్గా చేసిన, మైన్లో ల్యాంప్ క్యాబిన్లు ఇష్యూ చేసే దాంట్లో చేసిన, ల్యాంపులు ఇష్యూ చేసిన, అండర్ గ్రౌండ్ రకరకాల పనులు చేసినాం. అయితే నేను ఒక కమ్యూనిస్టు భావజాలంగా ఎదిగినటువంటి వాడిని. అయితే ఈ భావజాలము రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను గోదావరిఖని నుండి వరంగల్ పోయిన తర్వాత నాకు యూట్యూబ్లు చూసుడు అలవాటు. ఈ నరేష్ బాబు యూట్యూబ్లో కనబడ్డాడు. ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం గురించి గోదావరిఖనిలో మా దగ్గరికి వాళ్ళ ఉపన్యాసాలు కూడా మా కమ్యూనిస్టు ఒక మీటింగ్లల్లో చెప్పేది. అయితే అప్పుడు నేను కొన్ని నాస్తిక సభ్యుడు అతను ఉండే వెంకటస్వామి అని, ఆయన కూడా ఆర్గనైజేషన్లో మందలించి మరి మనం ఇంకా చేయాలి అనే పద్ధతుల వెనకేసుకుంటారా అనుకుంటే వాళ్ళే చేసేది, మేమే చేసేది కమ్యూనిస్టు ఉద్యమాలు అట్లా చేసుకుంటే రిటైర్మెంట్ అయిపోయినాం, మంచిగా హాయిగా ఉన్నాం. బాబు నరేష్ అరెస్ట్ అయిందని తెలియగానే ఈ మూఢనమ్మకాల నిర్మూలనకు మద్దతుగా మనం చేరాలి, దాన్ని పటాపంచాలు చేయాలి అనే ఆలోచనతోటి నేను సాతి ఇవ్వడానికి నేను ఇస్తూనే ఉంటా. ఈ సంఘాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ముందుకు సాగుదాం. నమ్మకముల ఏమీ లేదు, పట్టుదలతోటి ముందుకు సాగి సక్సెస్ చేసుకోవడంలో గొప్పతనం ఉన్నది. ఒక్కటి మీరు మాత్రం చాలా మా అమ్మ నాన్నలు మూఢంగా మేకలు కోసేది, దేవుళ్ళు పెద్దేవుడు అంటే పెద్దేవుడు సారా వీర వాడు పెద్దేవుడు అదని కొలిసేటోడు, వాడు వాడిని ఏమంటారు ఏదో అంటాడు, ఆ డోలు కొట్టేటాడు వానికి కాదు డబ్బులోడు. ఆ డబ్బులోడు వచ్చి మంచిగా తాగేది, ఉచ్చపోసేది, ఆ డప్పు కొట్టుడు పని చేసేది అంతా. ఏంటిదిరా ఇది నాయన అవ్వ, ఇది ఏంది, ఇది దేనికి వచ్చింది, దీంట్లో ఏమి లేదు అసలు. యాక్చువల్గా మనం కష్టం చేయండి, ఆరోగ్యంగా మనం ఉండడం నేర్చుకోవాలి, రోగం వచ్చినప్పుడు మందు తినడం కావాలి. అయితే ఇది చెప్పాలంటే చెప్తే ఎంతో ఉంది, వింటే చాలా ఉంది. ఉన్నది దీనికి ఒక పాట, ఇక అదంతా కుదరదు. కానీ ఈ పిల్లలు ఆయురారోగ్యంగా నిండా నూరేళ్ళు చల్లగా బ్రతకాలండి, మేధస్సు పెంచుకొని బుక్సులు చదువుకుంటా బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి ఈరోజు సరస్వతి అని పూజలు చేస్తారు గుళ్ళలో పెట్టి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళండి ప్లీజ్. చప్పట్లు ప్లీజ్ అన్న. వాళ్ళందరి పూలు చల్లుకొని వచ్చేలోపు మీరు సందేశం ఇవ్వాలని కోరుతున్నాం. రొయ్యూరు గ్రామస్తులందరికీ కూడా ముఖ్యమైన విషయం ఏమిటిదంటే, మనకు వచ్చే ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది కనుక మనం చేసే ఖర్చులు అనేది ఎక్కువ పెట్టుకోకూడదు అనేది సదుద్దేశము. అలాంటి ఖర్చులకు సంబంధించిన వాటిని మనం ఆలోచించి వాటిని తగ్గించుకోవాలి అనేది మన వాళ్ళు చెప్తున్న ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు నరేష్ బాబు తన జీవితం అంతా కూడా మహానుభావులు ఏదైతే చెప్పినరో అలాంటి కార్యక్రమాలలో ఉంటూ చెడు అలవాట్లు యువకులు ఏవి కూడా అలవాటు చేసుకోవద్దని, అదేవిధంగా కష్టపడ్డ సొమ్మును దుబారా ఖర్చులకు ఉపయోగించకూడదని ఇలాంటి మంచి విషయాలు చెబుతూ సమాజం మీద ఇలాంటి పెళ్ళిళ్ళకు తను ఎంతో దూరం నుండి వెచ్చించి ఇంత ఖర్చు అయినా సరే భరించి ఇంత దూరం వస్తూ కూడా వాళ్ళ సమయాన్ని ఇస్తూ ఈ సమాజానికి ఇస్తున్నందుకు బైరివారి దంపతులిద్దరికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వాళ్ళు చెప్పినట్టు ఈ ఘటనలో మా ఇంట్లోనే మా మేనబావ మరిది ప్లస్ ఇటు మామయ్య, మరి ఇద్దరు ఎందుకే ఇలా జరిగింది అని అంటే, ఏదో గ్రహణం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది, ఏదో గ్రహణం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది అని చెప్తున్నాడు. నా పక్కన ఉన్న నమ్మకం ఉన్న మిత్రుడు చెప్తున్నాడు. అదే మా శంకరలింగ మిత్రుడు ఏమంటున్నాడు తెలుసా? అది కాదు, అడుగవమ్మ తరతరాల చరితను తనివి తీరనే వింటాను, ఏమో
ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగైతుందో, ఏదో గ్రహణం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది. ఎవరి మనసులో ఉన్నది వాళ్ళు చెప్తున్నారు, ఎవరికి తోచిన విధంగా అదే చెప్తున్నారు. కానీ చదువుకున్న విజ్ఞానవంతులు మాత్రం నీకంటూ చదువు ఉన్నది, నీకంటూ జ్ఞానం ఉన్నది, ఏది రైట్ ఏది రాంగు, డబ్బులు వృధా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది నీ సొంత జ్ఞానం ఉన్నది. నేను చెప్పింది నమ్మకు, ఎవరు చెప్పింది నమ్మకు, స్వతహాగా నువ్వు ఆలోచించి నీ సొంతమైన నిర్ణయం తీసుకో. ఈ కుటుంబీకులందరూ కూడా ఇప్పుడు ఈ జంటకు అంగీకరించిన తల్లిదండ్రులకు మరియు అక్కాబావులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ కుటుంబీకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరు కూడా మరోలా అనుకోకుండా ఆ కుటుంబాన్ని అందరికీ కూడా మీరు దగ్గరికి వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి. మీ మంచి హృదయంతో ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఇప్పుడు 2 కార్యక్రమాలు మిగిలిపోయాయి. ఒకటి నూతన జంట బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి అక్కడ దండ వేస్తారు. ఆ తర్వాత మన ఈరోజు పెళ్లి కొడుకు సింధుకర్ వాళ్ళ అమ్మ ఫోటో కూడా దండ వేయడంతో ఈ కార్యక్రమం అయిపోద్ది. ఇప్పుడు అందరూ భోజనానికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. మిగతా వాళ్ళు మాతో పాటు బాబాసాహెబ్ దగ్గరికి వస్తే అక్కడ దండ వేసి ఆ తల్లికి దండ వేసి ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతారు. ఓకేనా? జై ఇన్సాన్. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి దండల పెళ్లిళ్ళు, కొనసాగిద్దాం మానీల ఆలోచన విధానాన్ని. జై ఇన్సాన్. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, కొనసాగిద్దాం మానీల ఆలోచన విధానాన్ని. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, కొనసాగిద్దాం మానీల ఆలోచన విధానాన్ని. జై ఇన్సాన్. వర్ధిల్లాలి సింధూకర్ సరస్వతుల జంట, వర్ధిల్లాలి రత్నం వారు మరియు కొండమన్న వారి కుటుంబాల అనుబంధం. జై భీమ్, జై ఇన్సాన్. ఒక్కసారి అటు తిరిగి ఇట్లా దండం పెట్టిన అలాగే ఉండండి. కొంచెం ముందు ఓకే. నమస్కారం. కొంచెం తిరగండి బయట అంటే చూడండి ఒక్కసారి దండం మంచిగా పెట్టుకోమా చేయి పైకి. అబ్బాయి తల్లి మరియు తండ్రి వస్తే మేమంతా ఈ కొత్త పద్ధతికి మార్గం వేసి ఆదరిస్తున్నందుకు మంచి కాటన్ టవల్స్తో వాళ్ళని సన్మానించాలనుకుంటున్నాము. ముందుగా అయితే ఈ ప్రాంతంలో మన ఉద్యమాలకి తోడుగా నిలబడ్డటువంటి సోదరుడు రాజేంద్ర అడ్వకేట్ ఒక్కసారి వేదిక మీకు రావాలని కోరుతున్నాను. ప్లీజ్ ప్లీజ్, ఇది మా బాధ్యత. పండగ సీనన్న తలా ఒక చెయ్యండి ప్లీజ్. నెక్స్ట్ ఎవరి పెళ్లి దండల పెళ్ళి అయినా వాళ్ళ తల్లిదండ్రులకి ఇట్లే షాల్వాతో సన్మానం. మొత్తం నీట్గా సంస్కృతి
వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి మానవత్వం, సమానత్వం. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. వర్ధిల్లాలి ముహూర్తాలు లేని పెళ్ళిళ్ళు, వర్ధిల్లాలి మత పెద్దలు లేని పెళ్ళిళ్ళు, వర్ధిల్లాలి మనిషిని మనిషి గౌరవించే పెళ్ళిళ్ళు. కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై ఇన్సాన్. జిందాబాద్ జిందాబాద్. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. మాకొద్దు కులమత భేదాలు, మాకొద్దు స్వర్గాలు నరకాలు, మాకొద్దు దేవుళ్ళు దయ్యాలు. సేవ్ ద నేచర్, లవ్ ద నేచర్, సేవ్ ద నేచర్. జై భీమ్, జై ఇన్సాన్. ఓ అన్న ఇటు చూడే. కూడుకున్న పని. దానితో పాటు పూలతో చేయడం అనేది చాలా అరుదైన విషయం. అంటే పూలతో మనము సరే అన్ని కూడా పూలతోటి ఒక దేవుణ్ణి పూజిస్తాం. అదే రకంగా వీళ్ళు కూడా సేమ్ రకంగా అంటే ఒక పెళ్లి నూతన వధూవరులను దీవించే క్రమంలో అన్ని పూలతోని, అన్ని రకాల పూలతోని స్వాగతం పలకడం. అదే పాటు వాళ్ళ మమ్మీని, అంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ మమ్మీని, అయితే హిందూ దాని ప్రకారం అయితే మనం స్టేజ్ కూడా ఎక్కనిచ్చే పరిస్థితి ఉండకపోదు. దాదాపు నేను చూస్తారా ఉండకపోదు. వాళ్ళ అమ్మని కూడా మనము వీళ్ళ సంఘం సభ్యులు కార్యకర్తలు మనం పూలతోని కొంచెం స్వాగతం పలకడం చాలా సంతోషకరమైన విషయం. సంతోషమైన విషయం ఎందుకంటే మిగతా వాళ్ళు రానివ్వరు, అక్కడ ఉండేవారు రానివ్వరు. కాబట్టి వాళ్ళు మనము ఒక దేవత లెక్క మనము గౌరవించుకోవడం చాలా నాకు నచ్చిన విషయం. ఏంటంటే చాలా విషయం ఏంటంటే మన పూలతో గౌరవించి కాళ్ళకాడ పూలు వేసారు. మనం ఒక దేవుని దగ్గర వేసే పూలు కూడా మనం ఒక వ్యక్తి దగ్గర వేయడం మూలంగా వాళ్ళే దేవతలు, పెద్దలే మనకు దేవతలు అనేది ఈ సంఘం యొక్క అభిమానం. మనం కూడా గౌరవించాలి, ఎవరిని కించపరిచే విధంగా కానీ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఇది చాలా అద్భుతంగా జరిగిన పెళ్లి, ఆదర్శంగా జరిగిన పెళ్లి కాబట్టి ఎవరు వ్యతిరేకించలేదు, గౌరవించే విధంగా చేసిండ్రు. అది గతంలో రాజేష్ కూడా వాళ్ళ కొడుకు పెళ్లి కూడా చేశారు. అప్పుడు కొంచెం కొంత వ్యతిరేకత ఉండే, కానీ ఈసారి వ్యతిరేకత కొంచెం 100% లేక ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. కానీ ఈసారి చాలా మంది మనం కూడా గౌరవించాలి. చేసుకోకపోయినా పర్వాలేదు, వీళ్ళని మనం చేసుకోకపోయినా కూడా అద్దనకుంటే బాగుంటుంది. అద్దనద్దు అనేది మాత్రం 100% ప్రజలలో ఈసారి వచ్చింది అన్నమాట. మనం చేయకపోయినా పర్లేదు కానీ అద్దనం లేదు. ఓకే, చేసుకున్నారు బాగుంది, మనం కూడా గౌరవించాలి అనే విధంగా అందరి అభిప్రాయం ఉన్నది. కాబట్టి చాలా మంచి జరిగింది. రాజేష్ గారు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే వేరే కన్నా అయితే ఇప్పుడు సపోజ్ మనకు ఇలా భార్య వేరే రకంగా సరే జరిగిపోవడం జరిగింది. దానికన్నా కూడా మన ప్రత్యేకంగా జరగాలన్నా కష్టమయ్యే పని, ఇప్పుడు డబుల్ ఖర్చు అయ్యే పని. నరేష్ అన్న కూడా మంచి ప్లాన్ చేసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలకు మళ్ళీ మనం దండలే వేసే కార్యక్రమం కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వేరే క్రమానికి పిలిస్తే వాళ్ళు రారు, ఇట్లయింది అట్లయింది అని చెప్పి మళ్ళీ మన అయ్యే పరిస్థితి. ఈ పరిస్థితిలో మనము మళ్ళీ పెళ్ళి ఏందా, అమ్మాయి పెళ్లి పెట్టుకుని అబ్బాయి మళ్ళీ తది పెళ్ళి ఏందా అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనలకు కూడా గౌరవించుకున్నారు. గౌరవించే విధంగా కూడా వాళ్ళకు కూడా ముందు దండలు మార్చి, వాళ్ళు పెద్దలు కాబట్టి దండలు మార్చడం జరిగింది. ఏదో ముందు జరిగిందనే విషయం కాదు, వాళ్ళు పెద్దలను గౌరవించుకొని పిల్లలను గౌరవించే కార్యక్రమం ఇక్కడ జరిగింది. దాంట్లో పెద్ద పొరపాటు ఏం లేదు. అది కూడా నాకు కొంచెం నచ్చింది. తర్వాత ఇంకొక వాళ్ళని కూడా మనము యథావిధిగా మానవులు ఎట్లా ఎదురాలనే దాని మీద మనం వ్యతిరేకించకుండా దండలేసి వాళ్ళని పెద్దలను గౌరవించుకొని వాళ్ళకు దండలు మార్చి పిల్లలకు పెళ్లి చేయడం చాలా మంచి విషయము. జై భీమ్, జై ఇన్సాన్. దేవుడు దయ్యము, స్వర్గాలు నరకాలు నమ్మొద్దు మూఢనమ్మకాలని, ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్. కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. మిత్రులారా, ఈరోజు పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుతం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలము రొయ్యూరు గ్రామంలో రాయేష్ అన్న కొడుకు సింధూకర్ సరస్వతుల పెళ్లి స్వాభిమాన పద్ధతిలో చేయడం కోసం మేమంతా వచ్చాము. అందరూ
వృధా ఖర్చులు చేయకుండా దండల పెళ్లిళ్ళు చేసుకోవాలని కోరుతున్నాం. జై భీమ్.